శాపాలు పాపాలు పోగొట్టే యోగిని ఏకాదశి పూజ ఎలా చేయాలో తెలుసా? తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి కలిపి మొత్తం 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలో జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా యోగిని ఏకాదశి రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి, యోగిని ఏకాదశి ఆచరించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు? యోగిని ఏకాదశి మహిళా పురుష భేదం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ ఆచరించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వ్రతం ఆచరించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం. యోగిని ఏకాదశి పూజా విధానం. యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేసి శుచి అయి పూజా మందిరం శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణ విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ గంధం కుంకుమ బొట్లు పెట్టి సుందరంగా అలంకరించాలి. ఆవునేతి దీపారాధన చేయాలి. చామంతి, గులాబీ, మల్లెపూలతో లక్ష్మీనారాయణను అర్చించాలి. ఏకాదశి పూజలో ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణమవుతుంది. ఆవునేతితో చేసిన చక్కెర పొంగలి ప్రసాదాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. వ్రతం చేసేవారు ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఆరోగ్య కారణాలతో ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. దేవాలయంలో ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సమీపంలోని విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. పూజ పూర్తయ్యాక యోగిని ఏకాదశి వ్రత కథను కూడా తప్పకుండా చదువుకోవాలి. సాయంత్రం పూజ. సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే ఎంతో ఫలప్రదం. ఉండగలిగిన వారు ఈరోజు జాగారం చేస్తే పుణ్యం. అయితే జాగారం చేసేవారు భగవంతుని కీర్తనలతో, భాగవత కథలతో సత్కాలక్షేపం చేయాలి. ద్వాదశి పారణ. మరుసటి రోజు ఉదయం అంటే జూన్ 22 తేదీ ఆదివారం ఉదయం ద్వాదశి ఘడియలు రాగానే అభ్యంగన స్నానం చేసి లక్ష్మీనారాయణల పూజ యథావిధిగా చేసి మహానైవేద్యం సమర్పించి నమస్కరించుకోవాలి. ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణతాంబూలాదులతో సంతృప్తిపరచి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత ఉపవాసం ఉన్నవారు భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని విరమించవచ్చు. ఈ దానాలు శ్రేష్టం. యోగిని ఏకాదశి రోజు పేదలకు అన్నదానం చేస్తే నారాయణుడు సంతృప్తి చెందుతాడని శాస్త్రవచనం. అలాగే ఈరోజు నెయ్యి దానం చేయడం శుభకరమని భావిస్తారు. అలాగే బ్రాహ్మణులకు గోదానం, భూదానం చేయడం కూడా కుటుంబ శ్రేయస్సును కలిగిస్తుందని పురాణవచనం. ఈ నియమాలు తప్పనిసరి. యోగిని ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మద్య మాంసాలు తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి వంటి నిషిద్ధ ఆహారం తీసుకోకూడదు. బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి. నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో కాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. రానున్న యోగిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. ఆయురారోగ్యాలను పొందుతాం. జై శ్రీమన్నారాయణ. ముఖ్య గమనిక. పైన తెలిపిన వివరాలు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. ఏ పూజనైనా వ్రతమైనా త్రికరణ శుద్ధిగా భగవంతుడిని నమ్మి చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదు, మంచి ఫలితాలనే ఇస్తుంది. నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు పొందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.